శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి డివిజన్ పరిధిలోని అల్లూరు మండలంలోని నార్త్ ఆమలూరు పాఠశాల నందు 83 లక్షల వ్యయంతో అదనపు తరగతి గదులకు కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి పూజా శ్రీకృష్ణ కార్యక్రమం నిర్వహించారు. మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ బాలికల గురుకుల పాఠశాల నందు అప్గ్రేడ్ ఇంటర్ కాలేజీ ఏర్పాటుకు ప్రభుత్వం సిఫారసు చేస్తామన్నారు. బాలికల భద్రత నిమిత్తం గురుకుల పాఠశాలలను సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని, పాఠశాల నందు మౌలిక వసతులను మెరుగుపరుస్తామని కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. పై కార్యక్రమంలో మహాత్మా జ్యోతిరావు ప్రిన్సిపల్ మరియు అధ్యాపక బృందం, అల్లూరు ఎంపీడీఓ మరియు తల్లి తండ్రి జన్మనిచ్చారు. కార్యకర్తలు బుడిబుడి నడకల మధ్య మీకు మాటలు నేర్పారు, నడక నేర్పారు. మీరు పడితుంటే తల్లి నడక నేర్పడం కోసం వంగి మీకు నడక నేర్పింది తల్లి తండ్రి. చిన్న మాటలు మొదలుకొని పెద్ద మాటలు మాట్లాడటానికి తాపత్రయపడుతుంటే మీ తల్లి తండ్రి ఆనందించారు. ఎదిగే కొంది తండ్రి మిమ్మల్ని ప్రయోజకురాలుగా చేయటం కోసం కష్టపడటం నేర్చుకున్నాడు. ఆ కష్టం వెనక భవిష్యత్తులో మా బిడ్డలు ఉన్నతమైన స్థాయికి ఎదుగుతారనే ఆశతో కష్టాన్ని మైమరిచి మీకోసం బతుకుతున్నారు. తిన్నారో తినలేదో, ఒంటి మీద బట్టలు ఉన్నాయో, మంచి బట్టలు వేసుకున్నారో, ఇస్త్రీ బట్టలు వేసుకున్నారో, ఉదయం టిఫిన్ చేశారో, మధ్యాహ్నం లంచ్ చేశారో, నైట్ జ్ఞానవంతులు చేసిన మీ తల్లిదండ్రుల రుణం మీరు ప్రయోజకులై ఇంటికి వెళ్ళిన రోజు మీ అమ్మ నాన్న ఇద్దరు ఆలింగనం చేసుకొని శబాట్ బిడ్డ నిన్ను కన్నందుకు మా రుణం తీర్చుకున్నామని నీ తల్లిదండ్రి రోడ్డున పోతుంటే, ఊరు వాడ మీ తల్లిదండ్రుని పొగుడుతుంటే ఆ తల్లిదండ్రులు ఆనందిస్తారే, అది మీ జన్మకి సార్థకత. అది జన్మ అంటే ఆ జన్మ కోసం మీరు పాడాలి. ఈరోజు పాఠాలు చెప్పిన గురువులు ఆ రోజు మిమ్మల్ని చూసి గర్వపడాలి. ఏ కళాశాలలో ఈరోజు మీరు కింద కూర్చొని మా దగ్గర పొగడ్త కోసమో మమ్మల్ని మెప్పించడం కోసం మీరు పాడిన పాటలు, మీరు మాట్లాడిన మాటలు ఇది కాదు. ఏదో ఒకరోజు ఇదే స్కూల్కి మీరు చీఫ్ గెస్ట్గా వచ్చేటట్టుగా మీ జీవితం మలవాలి. అది మీ జీవితం. అలా ఉండటం కోసం మీరు దారులు ఎత్తుకోవాలి. అదృష్టం అనేది ఎక్కడ ఎవరి చేతులు లేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ, మంచి ఉన్నత విలువలతో మంచి ఉన్నత స్థాయికి మనసారా మీరందరూ కూడా రావాలని మనసారా కోరుకుంటూ, ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం మీరందరూ కూడా ఎదిగి రేపు భారత పౌరులుగా మీరు రాబోతున్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ప్రభుత్వం మొదలుకొని విద్యాశాఖ మంత్రి మొదలుకొని ప్రిన్సిపల్ సెక్రటరీలు జిల్లా స్పెషల్ ఆఫీసర్లు మొదలుకొని మీ స్కూల్లో ఉన్నటువంటి టీచర్లు అందరూ కూడా మీరు ఏదో జీవితంలో ఒక ఎదుగుదలకు రావాలి, ఒక ఉన్నత స్థాయికి రావాలని ఇంతమంది కష్టపడుతున్నారు. వారికి మీకు బంధమేంది ఒక్కసారి మీరు ఆలోచించాలి. వాళ్ళు ఎవరు? మీకు బంధువులా? కాదు. కానీ వృత్తిరీత్యా వాళ్ళు ఉద్యోగం ఉన్నప్పటికీ కూడా ఉద్యోగాల్లో ఏదో డ్యూటీ చేసాం, డ్యూటీలో పాఠాలు చెప్పామనే దానికంటే కూడా నేను ఈ 3 గంటల పాటు మీతో గడిపినటువంటి పరిస్థితుల్లో ప్రతి టీచర్ కళ్ళల్లో వెలుగులు, ఏదో చేయాలనే తపన మీకోసం. అందరికీ అన్నీ ఉన్నాయి, లేనిది మనసు ఒకటే. అందుకే క్లాస్ రూమ్లో ఒకరు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతున్నారు, ఒకరు క్లాసులో వెనకబడిపోతున్నారు. ఒకరు గురువు పాఠాలు చెప్పేది అందరికీ ఒకే పాఠమే చెప్పింది, కానీ గురువులో లోపం లేదు, వినేవాళ్ళలో లోపం ఉంది. వినేదానికి ఎక్కడ ఉందిరా అంటే నీ మనస్సు, నీ సరస్వతి నీ కంట్రోల్లో లేదు. గురువు పాఠాలు చెబుతుంటే నీ మనసు ఎక్కడో విహరిస్తుంటుంది. సెల్ ఫోన్ల మీదనా, సినిమాల మీదనా, సీరియల్స్ మీదనా, ఫ్రెండ్స్ మీదనా, ఏదో ఒక దాని మీద వ్యాపకం పోతుంది.
అందుకనే వ్యాపకం తగ్గించుకొని మనస్సాక్షిని కంట్రోల్లో పెట్టుకున్న వాళ్ళు ప్రయోజకులై ఇంతింతై ఒటిడింతై అన్నట్టుగా ఆకాశం అంత ఎత్తి ఎదిగి తల్లిదండ్రులకు పేరు తెస్తున్నారు.